నిజంగా నా కళ్ళతో నేను చూసా. మా నియోజకవర్గంలోనే చెట్లు కొడితే చాలామంది గొడవ చేశారు. అవి కూడా కనీసం 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఉన్న చెట్లు కూడా ఉన్నాయి. ఈ సన్న రోడ్లలో తీసుకురాకపోతే ఎలాగా, ఈ చెట్లు కొట్టకపోతే ఎలాగా? అంటే సెంట్రల్ నియోజకవర్గం విజయవాడ అటు పక్క నుంచి వెడల్ బిఆర్టీఎస్ రోడ్డు ఉంది, చెట్లు లేని కేదరాస్పేట రోడ్డు ఉంది. ఈయన తీసుకెళ్లాలన్నప్పుడు అటు తీసుకెళ్ళచ్చు కదా. ప్లాన్ చేసేవాడు కూడా ఏంటంటే చెట్లు ఎక్కడ కొట్టేయాలి, పరదాలు ఎక్కడ కట్టాలని చూస్తే, ఇప్పుడు ఇదంతా ఏంటంటే కొంత మెహర్బానీ కోసం అండి. ఆ పక్కన ఉన్న వాళ్ళు ఏంటంటే ఇప్పుడు నిన్నే లోకేష్ గారు చెప్తున్నారు, అవును అలవాటు ప్రకారం అధికారులు పరదాలు కట్టారు అని అంటే దానికి అంటే నేను 4.4 నా పద్ధతి ఎట్లా ఉంటుందో తెలియదు. అంటే ఇదేంటంటే నాయకుడికి ప్రజలకి కనెక్షన్ కట్. ఎప్పుడైతే ప్రజలను దూరం చేశామో ప్రజలు కూడా నాయకులను దూరం చేస్తూ వస్తారు. ఓకే, అదే ఇక్కడ జరిగింది. జగన్మోహన్ రెడ్డి వద్దు నన్ను చూసి ఓటేయండి అన్నారు, 151 ఇచ్చారు. నన్ను చూసి 175 అన్నాడు, 11 ఇచ్చారు. కాదండి, మీ పేరులో సగం అయింది, ఇద్దరు ఒకే రకమైన పేరు ఉంది కదా, మీరు అంత వ్యతిరేకిస్తున్నారేంటి ఆయన్ని? అంటే ఈ చేతికున్న 5 వేళ్ళు ఒకేలాగా ఉన్నాయా? లేండి అవి. అందుకని పేరులో ఉన్నంత మాత్రాన మనస్తత్వాలు ఒకేలాగా ఉండాలని లేదు కదా. కరెక్టే. అంటే ఒకటి జగన్మోహన్ రెడ్డి యాక్చువల్గా ఏదో నచ్చి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం, ఏదో ఆశించి పార్టీలో కొనసాగడం, సరే పార్టీలో దక్కలేదు, మనకి సరైన ఒక గుర్తింపు లేదు అని అనుకున్నప్పుడు పార్టీ నుంచి బయటికి రావడం అనేది సహజంగా ఏ కార్యకర్తనా చేసేది. కానీ పార్టీలో గుర్తింపు ఉందిగా, మీకు గుర్తింపు లేదు. సార్ ఒకటి గుర్తుంచుకోండి, ఈనాడులో పనిచేసే వాళ్ళు సాక్షిలోకి రావాలంటే దేనికి వస్తారు? ఈనాడులో ఒక 25,000 రూపాయలు జీతం ఇచ్చారనుకోండి, అదే 25,000 సాక్షిలో ఇస్తామంటే వస్తారా? రారుగా. ఎవరైనా సరే జీవితంలో అభివృద్ధి చెందాలనుకుంటారు. అభివృద్ధి చదివే క్రమంలో రాజకీయంగా ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ప్యాషన్ ఉంటుంది. నాకు పొలిటికల్, నేను 2004లో పోటీ చేసినప్పుడు ఒక రకంగా ఉంది, 2009లో ఇంకో రకంగా ఉంది, అప్పుడు ఇన్ఛార్జిగా ఉన్నా. 2013లో నేను ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు ఒక రకంగా ఉంది. ఇప్పుడున్న రాజకీయాలకి అప్పటికి చాలా తేడా ఉంది, మనుషుల్లో కూడా తేడా ఉంది. అంటే ఏంటి మీరు అంత దాకా 2004 నుంచి అన్నారు, మీరు ఎప్పుడు రాజకీయాల్లోకి వచ్చారు అసలు? నేను 1999లో వచ్చానండి ఫుల్ టైం పాలిటిషియన్గా. కాకపోతే ఏంటంటే ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకోండి, ప్రజలు కూడా మనం అనుకున్నది చేయరు. ఇప్పుడు నేను వచ్చినప్పుడు నాకు 28 ఏళ్ళు. ఏదో చెయ్యాలని తపన, ఏదో చెయ్యాలి, ఖచ్చితంగా 10 మందికి మంచి చేయాలన్న ఆలోచనతో వస్తాం. అప్పుడు దక్కదు. పోరాడి 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 ఒక 58 ఏళ్ళకో 60 ఏళ్ళకో దక్కుతుంది. అప్పటికి పిల్లలు వచ్చేసి పెళ్ళిళ్ళు అయిపోయి మనవరాళ్ళు వస్తాయి. అప్పుడు మన ఆలోచన అంతా ఏంటంటే ఈ చేయటం పక్క నుంచి ఎంత సంపాదించాలని ఆలోచనలో ఉంటాం. సో ఇక్కడ దెబ్బతింటున్నారు ప్రతి వాళ్ళు. యాక్చువల్గా మనం చేద్దాం అనుకున్నది చచ్చే వరకు ఉండాలి. ఇప్పుడు నా ఆలోచన, నేను 30 ఏళ్ళ నుంచి యుద్ధం చేస్తున్నా, 10 సంవత్సరాలు దేవాలయాల మీద యుద్ధం చేశా, మీకు కూడా తెలుసు. అనేక కేసులు ఎదుర్కొన్నా, జైళ్ళు కూడా చేశా. అయినా నేను ఎక్కడ దాన్ని చెదరనివ్వల. గత 5 సంవత్సరాల్లో అనేక సందర్భాల్లో చాలా బాధ వేసిన, అధికార పార్టీలో ఉంటాం కాబట్టి నొక్కేసుకుని కూర్చున్నా. చాలా రోజులు ఆ సంఘటనలు జరిగినప్పుడు గదుల్లోంచి కూడా బయటకు రాలేని పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు తప్పుగా ఖండించలేకపోతే చాలా ప్రాబ్లం అయిపోతుంది, దాన్ని సమర్థించలేం. అది తప్పు ఎప్పటికైనా తప్పే. ఈరోజు బాగుందని రేపు బాగోలేదని చెప్పలేం. అవును, అది ఎవరు చేసినా, నేను చేసినా ఇంకొకళ్ళు చేసినా తప్పే. దాన్ని ఖచ్చితంగా మనం ఖండించాలి. ప్రజలు కూడా ఏంటో నాకు ఆశ్చర్యం, అంత సినిమా చూసినట్టు చూసాం, ఎవరు ఏం మాట్లాడలేని పరిస్థితి. అంటే దాన్ని యాక్సెప్ట్ చేసినట్ట చేయనట్ట కూడా తెలియలేదు. ఓకే, అది వాళ్ళు చేసిన ప్రతిదీ. ఎందుకంటే అంతర్వేదిలో రథం తగలబడిపోయింది, రాముల వారి విగ్రహం తలకాయ కొట్టేశారు, వెండి సింహాలు పోయినాయి, అనేక దేవాలయాల్లో విగ్రహాలు ధ్వంసమైనాయి. ఎంత రాష్ట్ర ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్ ఎంత దుస్థితిలో ఉందంటే, అవన్నీ వైసీపీ చేయించిందా? వైసీపీ చేయించిందని నేను అంటలేదు, కానీ రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్రాన్ని పరిపాలించే ప్రభుత్వానికి బాధ్యత ఉంటుందా లేదా, ఎవరు చేశారనేది ఉంటుంది. వీళ్ళు కొండంత వెలికిని కూడా పట్టలేదుగా.
ఎంక్వైరీయే లేదు, కేసులు లేవు. అక్కడేదో ఒక బిచ్చగాడు ఉంటే వాడి మీద కేసు పెట్టారు. అంతర్వేది వ్యవహారం బయటకు వచ్చింది కదా, తర్వాత ఎవరు చేశారు ఏంటనే విషయం ఏది ఎక్కడ బహిర్గతం కాలేదుగా. మన ఇద్దరం గదిలో కూర్చొని మాట్లాడుకుంటే జనాలకు ఎలా తెలుస్తుంది? ఓకే, ప్రజలకు తెలియాలి కదా. ప్రజలు మనోభావాలు దెబ్బతిన్నాయి. రాముడి విగ్రహాన్ని మళ్ళీ పునఃప్రతిష్ఠించింది కూడా సార్, మరి ఒక 500 సంవత్సరాలు ఉన్న విగ్రహాన్ని, దానికి నిరంతరం ధూపదీప నైవేద్యాలు అభిషేకాలు జరిగి ఉంటే ఆ విగ్రహంలో విపరీతమైన పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. దాని తలకాయ తీసేసి ఎక్కడో రోడ్డు మీద ఎవడో చేసి తీసుకొచ్చి పెట్టి మేము విగ్రహం పెట్టామంటే అది కరెక్ట్. మరి మీ విజయవాడలోనే ఈ కృష్ణానది వెంబడి మొత్తం అవన్నీ దాని కరకట్ట వెంబడి ఉన్న దేవాలయాలన్నీ కూల్చేశారు. మీరు ప్రస్తుతం ఉన్న టీడీపీ గవర్నమెంట్లోనే ఇవన్నీ జరిగినాయి. వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వైసీపీ గవర్నమెంట్ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు నిర్మించలేదా? ఏది చేయలేదండి. ఊరికనే మార్వాడి దేవాలయం ఓకే 200 గజాలు ఇచ్చారు. ఓకే, మార్వాడి ఆంజనేయ స్వామి 200 సంవత్సరాల నుంచి ఉంది. ఆలయం ఒక చిన్న ఆలయం కట్టుకున్నారు. 40 దేవాలయాలు ఒకే వేదిక మీద, అది తప్పు. రోడ్డు వైండింగ్కి కొట్టేశారు. అప్పుడు నేను ఉద్యమం కూడా చేశాను. అవును, అందుకనే ఉద్యమం చేశాను, అరెస్ట్ కూడా అయ్యా. అయితే తర్వాత కాలంలో ఏమైందంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మంత్రులు ఇప్పుడు చనిపోయారు, వారి గురించి మాట్లాడకూడదు, కానీ మాణిక్యాలరావు గారు, దేవినేని ఉమామహేశ్వరరావు గారు, కామినేని శ్రీనివాసరావు గారు, ఇట్లా ఒక 4 కమిటీ వచ్చారు. మీకేం కావాలో ఎక్కడ కావాలో చెప్తే చేస్తామని చెప్పారు. కొంతమంది నాయకులు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం అది జరగనివ్వాల. ఆ జరగనీయకపోవటం వల్ల 2019లో వెల్లంపల్లి గారు అధికారంలోకి రావటం, ఆయన దేవాదాయ శాఖ మంత్రి అవటం, కొద్దిగా దైవభక్తి గలవాడు కాబట్టి అది ఆ దేవాలయాలను కట్టారంటారు. ఆ కాస్తన్న కట్టగలిగాడు. అదే ఇంకొకళ్ళు అయితే అది కూడా కట్టేవాడు కాదేమో బహుశా. అది కూడా ఏంటి, ఒక వ్యక్తిని కించపరుస్తూ చూపించి ఇగో నేను కట్టాను తీసేశారని చెప్పడానికి తప్పితే దానివల్ల ఏమీ ప్రయోజనం లేదు. దానికున్న పవర్ పోయింది కదా. అవును, మీరు చేయగలిగితే ఫుల్ ప్లెడ్జ్డ్గా చేయాలి. ఫుల్ ప్లెడ్జ్డ్గా చేయకుండా ఏదో అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసి దానివల్ల ఉపయోగం లేదు. జగన్మోహన్ రాజు గారు వైఎస్ఆర్సీపీలోంచి వచ్చి టీడీపీలో జాయిన్ అవ్వడానికి ప్రధాన కారణం ఇది అని చెప్పగలరా? డెఫినెట్గా అండి. ఏంటది? సూటిగా చెప్పేసేయండి. రాష్ట్రం అభివృద్ధి కోరుకునే వ్యక్తుల్లో ప్రథమం నేను. 5 ఏళ్ళు ఉండగా తెలియలా? ఖచ్చితంగా తెలిసిందండి. ఎందుకంటే మొట్టమొదటిసారి 2014 రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అమరావతి రాజధాని అనే నిర్ణయం ఇచ్చిన తర్వాత అది ఏ పార్టీ అన్నా ఉండండి, ఒక పార్టీ రాజధానిని ఇది అని డిసైడ్ చేసిన తర్వాత ఖచ్చితంగా దాన్ని డెవలప్ చేయాల్సిన బాధ్యత ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఉంటుంది. 2019 లోపల రాష్ట్రం విడిపోవటం మనకి ఒక పీస్ లాగా అయిపోయింది. మనం నిధులు లేకపోవటం, అప్పుడు ఉన్న కేంద్ర ప్రభుత్వంతో 2.5 సంవత్సరాలకే కట్ అయిపోవటం, ఆ తర్వాత నిధులు ఇవ్వలేకపోవటం, ప్రధానమంత్రి గారే కొత్తగా వచ్చి నీళ్లు మట్టి తీసుకొచ్చి ఇవ్వటం పూర్తి చేయలేకపోయారు. కేంద్రంతో ఘర్షణాత్మక వైఖరి దానికి కారణం అని చెప్పొచ్చు కదా. అనేక కారణాలు ఉంటాయండి. ఇదే కారణం అని మనం చెప్పలేము. రాజకీయంగా మనకి ఎవరికి ఏది నచ్చితే అది ఆపాదించుకోవచ్చు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీరు రావడానికి కారణం ప్రధానంగా అని చెప్పానంటే ప్రధానమైన కారణం ఏంటంటే అభివృద్ధి లేదు. ఇప్పుడు నా కొడుకు ఉన్నాడు, నా కొడుకు ఎంటెక్ చేశాడు. ఉద్యోగం చేయాలంటే దేశం వెళ్ళి చేస్తున్నాడు. నా కళ్ళ ముందు చేయడానికి నాకు వనరులు లేవు. రాష్ట్రంలో సంపద పెరిగే అవకాశాలు లేవు. ఎలా జీవించాలో తెలియని పరిస్థితి. 5 సంవత్సరాలు వ్యాపారం చేసేవాడు, అంటే రోడ్డు మీదకి వచ్చి సైకిల్ పంచర్లు వేసేవాడు కూడా ఇంత కక్ష ఉందా అని మొన్నే తెలిసింది. ఎలక్షన్ ప్రచారంలో తిరిగితే ప్రతివాడు తిట్టడమే. అప్పటి వరకు వాళ్ళు సంక్షేమ పథకాలు తీసుకుని ఉండొచ్చు, తీసుకోకపోవచ్చు, కానీ అంత వ్యతిరేకత ఉందనేది ఆ రోజు బయటపడింది. ఓకే. రెండోది ఏంటంటే రాజధాని